నమస్తే, వెల్కమ్ టు ఇజం టీవీ. నేను మీ రంజిత్. ప్రస్తుతం మనం నాగర్ కర్నూలు లోక్సభ స్థానంలోని మైసగండిలో మనం ఉన్నాం. సో ఇక్కడ రాబోతున్న లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు అనేది మనం వాళ్ళ నాడే తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ లోక్సభ స్థానం నాగర్ కర్నూలు చూసుకున్నట్లయితే చాలా ఇంట్రెస్ట్ గా మారబోతుంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి మల్లు రవి, అదేవిధంగా చూసుకున్నట్టయితే బీజేపీ నుంచి వెళ్ళి భరత్ కుమార్ ఉండబోతున్నారు. సో వీళ్ళంతా కూడా ఏంటంటే గతంలో కూడా ఒక అధికార పార్టీ నుంచి వెళ్ళి పార్టీ మారిన వాళ్ళే. మరి ఇటువంటి సందర్భంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో ఏంటో వాళ్ళ నాడి మనం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ బీజేపీ మీ స్పందన? నేను ఎంప్లాయీస్, నేను ఏం అనొద్దు. నేను మీ ఓటు గురించి చెప్పట్లే అన్న, మీకు సంబంధించిన పార్టీ గురించి చెప్పాలి. అంటే ఏది గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మీ అవగాహన అంతే. బీజేపీ గెలవాలి. బీజేపీ గెలవాలి మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా మోడీ వస్తాడు. చెప్పండి, మీరు ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కరెక్ట్ చెప్పాలంటే ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు కానీ టైట్ గా ఉన్నారు కదా, ఏ గొడవలు కానీ అలాంటివి ఏం జరుగుతలేవు, మంచిగా ఉన్నాయి అంతా. అక్కడ రామాలయం కూడా కట్టింది కదా అయోధ్య, అట్లా కూడా మంచిగానే ఉంది. ఇంకా మోడీ ఉన్నందువల్ల బెనిఫిట్ కూడా మంచిగానే ఉన్నాయి. ఆ టాయిలెట్స్ కానీ అవి ఉన్నాయి కదా మంచిగా, అవి మంచిగానే అవుతున్నాయి అంతా. సో మీరు మీ వరకు అయితే మోడీ కావాలని మీరు అనుకుంటున్నారు? అతను ఉంటేనే బెనిఫిట్. ఎలాంటి ఈ మిలిటరీ మన పాకిస్తాన్ లో టెర్రరిజం కానీ ఎలాంటి బాంబులు అవి ఏం జరగదు అతను ఉంటే. ఎందుకంటే మన వాళ్ళని 40 మందిని లేపితే ఇతను పోయి 300 మందిని లేపేసాడు కదా, అట్లా ఉండాలి బరాబరి సాబ్. అట్లా ఉంటే ఏం కాదు. వీళ్ళంటే వీళ్ళు ఇలా గెలవకుండా ఏం ఆగం చేస్తారో తెలియదు, కానీ అతను కరెక్టే పైన. అంటే ఇప్పుడు అక్కడ కేంద్రంలో మోడీ రావాలనుకుంటున్నారు కదా, సో కేంద్ర మోడీ అంటే మరి ఇక్కడ ఉన్న అభ్యర్థిని కూడా మీరు మోడీ కోసం ఓటు వేస్తారా? మీరు వేస్తాం, అట్లేం లేదు. ఫైనల్ ఏంటంటే మోడీ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు. అంతే అంతే, అతను వస్తేనే కరెక్ట్. పైన అతను ఉంటేనే సెట్ అవుతుంది. ఈ భారతదేశం మొత్తం సెట్ అవ్వాలంటే పైన అతను ఉండాల్సిందే. ఇది ఒక్కటి చెప్పాలి. ఇప్పుడు దాకా పింఛన్లు ఎవరికి ఎటు వస్తే మాకేం వస్తుంది, ఎవరికి మరి పెన్షన్ల గురించి అధికారులు ఎవరైనా అడిగినారు? మస్తు అడిగినాం రాపించిన ఇప్పటిదాకా కూడా ఇవ్వలేము, ఎవరికి ఇవ్వలేము. మరి ఇప్పుడు రాబోతున్న ఎన్నికల్లో ఓటు వేస్తారా? వేస్తాం మా ఇష్టం వాళ్ళకు. అంటే ఎటేద్దాం అనుకుంటున్నారు? మేము ఇక ఏం చెప్పలేనా. లోకలేనా మీరు? ఇక్కడ లోకలేనా? ఇప్పుడు మనకు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఈ లోక్సభ ఎన్నికల్లో మనకి ఇక్కడ ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు మీరు? ఎందుకు బీజేపీకి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? నరేంద్ర మోడీ సార్ అక్కడ మంచి మంచి గుడ్లు అవి డెవలప్మెంట్ అవుతుంది మన దేశం. అందుకని నరేంద్ర మోడీ సార్ తరఫున నరేంద్ర మోడీకి వేస్తాం. నరేంద్ర మోడీకి ఓటు వేస్తాం.